అటెండెన్స్ స్టూడెంట్స్ అందరి దగ్గర ఫీజులు అనేవి వసూలు చేసిండు, ఎగ్జామినేషన్ కి కట్టించుకున్నాడు. తర్వాత అటెండెన్స్ లేదనే పేరు మీద 350 మంది స్టూడెంట్స్ కి హాల్ టికెట్ అనేది విడుదల చేస్తలేడు. సో 350 మంది ఎగ్జామ్ రాస్తేనే నిజాం కాలేజీలో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తారు. ఒక్క స్టూడెంట్ రాయకున్నా కూడా మేము ఎవరం రాసేది లేదు, మిగతా వాళ్ళని రాయనిచ్చేది లేదు. ఇదే మా ఫైనల్ అంతే. వచ్చిందే అకాడమిక్ మధ్యలో వచ్చింది మా ప్రిన్సిపాల్. అంతకు మాకు అకాడమిక్ స్టార్టింగ్ నుంచి పెడితే మేము ఉంటాం. మేము అటెండెన్స్ లేదని దాదాపు 1-2 లక్షలు కట్టుకుని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినాం. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మేము మధ్యలో అన్ని డబ్బులు కట్టుకొని మేమైతే మధ్యలో ఆపుకొని రాలేముగా. ఈయన మధ్యలో వచ్చి 3 నెలల్లో ఏం చేసిందంటే మీకు మీ అటెండెన్స్ 75% అటెండెన్స్ పెడుతుంది. అకాడమిక్ మధ్య నుంచి 75% ఉండాలంటే ఒకవేళ ఉంటుంది. దాదాపు 20 రోజుల నుంచి మా నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అందరు కలిసి స్ట్రైక్ చేస్తుంది. దాదాపు 50% సిలబసే కాలేదు మాకు. సిలబస్ కానీ ఈ సార్ వాళ్ళు మాకు అటెండెన్స్ ఎక్కడ నుంచి వస్తుంది. ఈ మొత్తం ప్రిన్సిపల్ కుట్రతోటి చేస్తారు. పిల్లలను భయపెట్టించి ఇప్పుడు విద్యార్థులను భయపెట్టిస్తే అనేది ఒకటి చేస్తారు.